ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: అంతర్గత బాహ్యపరమైన భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి రక్షణ దళాలు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. భారతదేశం భూటాన్ మధ్య రైలు అనుసంధానంతో వాణిజ్య బంధం మరింత బలోపేతమవుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వార్తల వివరాలు: అంతర్గత బాహ్యపరమైన భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి రక్షణ దళాలు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా కోస్ట్ గార్డ్ కమాండర్స్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, వర్తమాన కాలంలో అన్ని వైపుల నుండి భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని అన్నారు. ఈ సమయంలో రక్షణ దళాలు రియల్ టైం స్పందించేలా సంసిద్ధతతో ఉండాలని సూచించారు. అదేవిధంగా సముద్ర భద్రత ఒక ముఖ్యమైన సవాలుగా ఉందన్నారు. భారతదేశ తీర ప్రాంత సరిహద్దు చాలా పెద్దదని, ప్రమాదం కూడా అంతే స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉందని రక్షణ మంత్రి పేర్కొంటూ, ट्राइफेड मैरीटाइम सिक्योरिटी के परिप्रेक्ष्य में कोस्ट गार्ड सिर्फ सिक्योरिटी प्रोवाइडर ही नहीं है, बल्कि एक फोर्स मल्टीप्लायर ये बन चुकी है. तो मैं डिजास्टर मैनेजमेंट के क्षेत्र में कोस्ट गार्ड के क्रूशियल रोल की सराहना करना चाहूंगा. चाहे वो समुद्री तूफान हो, साइक्लोन्स हो, इंडस्ट्रियल इंसिडेंट्स हो, कोस्ट गार्ड हमेशा फर्स्ट लाइन ऑफ रिस्पांस बनकर खड़ा होता है. और आपने अपनी यूनिफॉर्म की ड्यूटी के साथ साथ ह्यूमैनिटेरियन रेस्पॉन्सिबिलिटी को भी बहुत ही सिंसियरिटी के साथ निभाया है. భారత్ భూటాన్ దేశాల మధ్య రైలు అనుసంధానంతో వాణిజ్య బంధం మరింత బలోపేతమవుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత్ భూటాన్ విదేశాంగ కార్యదర్శులు రైలు అనుసంధానానికి సంబంధించి అధికారిక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశం భూటాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని అన్నారు. ఈ వాణిజ్యంలో ఎక్కువ భాగం భారతీయ ఓడరేవుల ద్వారా జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైలు అనుసంధానం కలిగి ఉండటం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ, Project is basically connecting two cities of Bhutan. One is Gelefu and second is Samse, which is an industrial city. The two projects will take off from the network of Indian Railways at Kokrajhar and Banarhat. The investment which is envisaged at this point of time is about 4,033 crore rupees. The total length is about 90 kilometers. To be precise, 89 kilometers of railway network will be created. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA దేశాలైన ఐస్లాండ్, లీస్టెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్లలో ఈ ఒప్పందం అమలవుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశంతో FTAలపై సంతకం చేయడానికి ఆసక్తిగా ఉన్నాయని ఆయన తెలిపారు. భారతదేశం ఇప్పటికే UAE, ఆస్ట్రేలియా, బ్రిటన్లతో ఒప్పందాలను కుదుర్చుకుందన్నారు. గ్రేటర్ నోయిడాలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం విదేశీ మారక నిల్వలు $700 బిలియన్ చేరుకున్నాయని చెప్పారు. 2014 నుండి భారతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం అందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయం మొత్తాన్ని ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా వారి కుటుంబాలకు అందిస్తామని మంత్రి తెలియజేశారు. ఈ నెల 27న కరూర్లో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్తో కలిసి ఆమె ఘటనాస్థలిని ఈరోజు సందర్శించారు. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా అటల్ పెన్షన్ యోజనపై ఒక కథనాన్ని ఇప్పుడు విందాం.
అసంఘటిత శ్రామిక శక్తిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోంది. ముఖ్యంగా శ్రామికులకు పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని మే 2015లో అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా శ్రామికుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. अगर आप 20 साल की उम्र के हैं, 25 साल की उम्र के हैं, 30 साल की उम्र के हैं और अभी से आप पैसा जमा कराना चालू करोगे, जितना जमा कराओगे उसके अनुपात में 60 साल की उम्र होने के बाद आपको पेंशन मिलना शुरू हो जाएगा. सरकार उसमें पैसे डालेगी और आपको कभी बुढ़ापे में किसी के पास हाथ फहराने की नौबत नहीं आएगी. आपका बुढ़ापा भी सीख जाए और आप जो पैसा जमा कराएंगे आपके स्वर्गवास के बाद वो पेंशन आपकी पत्नी को मिलेगा. పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద పొదుపులను ప్రోత్సహించడానికి ఈ పథకం రూపొందించబడింది. ప్రధానంగా అసంఘటిత రంగంలోని పేద కార్మికులను లక్ష్యంగా ఈ పథకం దేశంలో అత్యంత సమగ్రమైన సామాజిక భద్రతా కార్యక్రమాల్లో ఒకటిగా ఉద్భవించింది. ఈ సంవత్సరం ఈ పథకం 8 కోట్ల మంది చందాదారుల మైలురాయిని చేరింది. మొత్తం 45,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఈ చందాదారుల్లో దాదాపు 48% మంది మహిళలు ఉండటం విశేషం. డిజిటల్ ఏకీకరణ, మహిళల భాగస్వామ్యం, గ్రామీణ ప్రాంతాలను చేరుకోవడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారించడం వల్ల అటల్ పెన్షన్ యోజన భారతదేశ సామాజిక భద్రతా పర్యావరణ వ్యవస్థకు ఒక మూల స్తంభంగా మారింది. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 9 లక్షలకు పైగా వైద్య శిబిరాలను నిర్వహించామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఢిల్లీలో ఒక ప్రైవేటు వార్తా సంస్థ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3.6 కోట్లకు పైగా ప్రజలు ఇప్పటికే వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి స్క్రీనింగ్ చేయించుకున్నారని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి ఈ సంఖ్య 4 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఆరోగ్య వ్యవస్థలో నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు నిర్వహించే బహిరంగ కార్యక్రమాలకు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించనున్నామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. జస్టిస్ అరుణ జగదీశన్ విచారణ కమిషన్ తన నివేదికను సమర్పించిన అనంతరం దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. నిబంధనలు, మార్గదర్శకాలపై అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. దేశంలోని గుజరాత్, కొంకన్, గోవా, మహారాష్ట్రలలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి శశికాంత్ మిశ్రా వివరిస్తూ, On 30th of October, very heavy rainfall over Saurashtra, heavy rainfall over Chhattisgarh, Odisha, coastal Andhra Pradesh, Northeast India, Andaman Nicobar Islands. On 1st of October, heavy rainfall over Saurashtra and also over Odisha, Chhattisgarh and coastal Andhra Pradesh, Madhya Maharashtra, coastal Maharashtra, Northeast India. 2nd of October, heavy to very heavy rainfall over coastal Andhra Pradesh, Odisha, Magnetic West Bengal, Assam, Meghalaya, and heavy rainfall over Arunachal Pradesh, Nagaland, Manipur, Mizoram, Tripura, Southern West Bengal, Bihar, Jharkhand, Chhattisgarh, and also over coastal Maharashtra, Ghatis of Madhya Maharashtra and Saurashtra. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 80,426 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 62 పాయింట్ల నష్టంతో 80,364 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 24,634 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹88.76గా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్గత, బాహ్యపరమైన భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి రక్షణ దళాలు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. భారత్, భూటాన్ మధ్య రైలు అనుసంధానంతో వాణిజ్య బంధం మరింత బలోపేతమవుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.